बुद्धिहीन तनु जानिकै बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन हाथ वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन कपाल जहाते कवि गोविंद कवि सतै कहाते माना लंकेश्वर भय सब जग जाना युद्ध सहस्र योधन बल भानु लील्योता हि मधुर फल जानु नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान सोलावै परताप तुम्हारे जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा रामचंद्र की जय पवन सुत हनुमान की जय तनय संगर हरणा सुंदर मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभो राम लखन सीता सहित అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్తలున్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు
విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్తాడు. అంజనాదేవి గర్భాన్మయాదేవ నిన్నెత్తనేరెంతవారన్ దయాశాలివై సూచియుందాతవై సూచికరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవ సున్మంత్రిపై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను సూచి వారిని విచారించి సర్వేసు పూజించి యత్నాలు చెంపంటు గావించి వారిని సంపించి కాకొత్త శిలకుని కృపాశక్తి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు. మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపములు సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వాదనాకార యోగి సమంగార యోగి యోగిర యోగిర నీవే సమస్తం